నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ శ్రీ విద్య ప్రచారకులు, చతుర్వేద భాష్యకారులు, అలాగే శ్రీ విద్య, యోగం, ధ్యానం, తంత్ర, మంత్ర, యంత్ర వంటి అనేక ఆధ్యాత్మిక శాస్త్రాలపై 100కు పైగా పుస్తకాల్ని రచించిన శాస్త్ర పారంగతులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. బాగున్నారండి? ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న, చెప్పండి. అన్యథా భావించకండి. చెప్పండి. నైటీలు వేసుకొని పూజ చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు. దానికి మీ సమాధానం? సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు వేసుకోండి అన్నారు. దైవిక కార్యక్రమాలు చేసినప్పుడు సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు వేసుకోండి. అయితే ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళని ఏమంటారు, అట్లా ఆ రకంగా మాట్లాడతారు చూడండి, దాన్ని ఏమంటారు? ఫెమినిస్ట్. అలా కూడా కాదు, ఇవి వేసుకోవాలా అట్లా అయిపోతారు. అలా పోయి మేము ఒకసారి నేనే ఎక్కడో వెళ్ళాను. వాళ్ళు నాకు బాగా కావాల్సినటువంటి వాళ్ళే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అంటే వెళ్ళాను నేను. సరే వ్రతం చేసుకోవటానికి అంత అరేంజ్మెంట్ చేసుకున్నప్పటికీ బోల్ టైం పట్టింది. మనమే అరేంజ్ చేసుకోవాలి, మనమే వ్రతం చేయాలి అంటే బోల్ టైం పడుతుంది. చేసేవాళ్ళు వేరే ఉండాలి. సరే అమ్మాయి లాయరు, సరే అవి వచ్చి ఇవన్నీ చేసుకున్నప్పటికీ సరే కూర్చుంటే నేను చెప్పాను, మామూలు ఈ డ్రెస్ వేసుకుని కూర్చుంది. అట్లా కాదు, నువ్వు వెళ్ళి చీర కట్టుకుంటారా, అది సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అబ్బా ఇప్పుడు నేను ఇవన్నీ కడతారు, నేను కట్టలేను. అది ఇందాక నేను చెప్పి ఇలా వాళ్ళు ఇది చేస్తారు. సరే నేనేమంటాను, సరే కానీ అయితే ఒకటేమంటే ఈ డ్రెస్ వేసుకున్నప్పటికీ మన దేశంలోనే ఒక ప్రాంతంలో వేసుకునే డ్రెస్సే కదా. సామాన్యంగా మన చిన్నప్పుడు అయితే దాన్ని పంజాబీ డ్రెస్ అని, ఇప్పుడు కూడా అదే. అలా పంజాబ్ ప్రాంతంలో ఆ డ్రెస్ వేసుకుంటారు. సరే ఏదో ఒకటి డ్రెస్ వేసుకున్నావు కదా, కానీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నైటీ అంటే అది మరీ మనం లుంగీ కట్టుకున్నట్టే కదా. లుంగీ కట్టుకుని పూజ చేయొచ్చా అని అంటే మెడ్రాసులో వాళ్ళంతా కట్టుకుంటారు కదండి. ఈ వెధవ సమాధానాలు చెప్పద్దు. మెడ్రాసులో కట్టుకుంటున్నారు అంటే మనకి పంచె ఎలా ఉంటుందో మెడ్రాసులో లుంగీ అలాంటిది. ఆ లుంగీ కూడా వాళ్ళు మామూలుగా మీరు కట్టుకునే ఉండే గళ్ళ లుంగీలు లేకపోతే ఎరుపు లుంగీలు అలాంటివి కట్టరు. వాళ్ళు తెల్లటి పంచె, ఆ పంచె మధ్యలోకి మడత వేసి దాన్ని లుంగీగా కట్టి దాని మీద వాళ్ళు చొక్కా వేసుకుని కోటు కూడా వేసుకుంటారు. వాళ్ళకి అఫీషియల్ డ్రెస్ అది. కాబట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి మళ్ళీ ఉంటే అలాగే కట్టుకో. కాబట్టి ఇక్కడ నేను నైటీ వేసుకుని కూర్చుంటాను అంటే ఇట్ డజంట్ లుక్ నైస్. అంతకన్నా మనం ఏం చెప్పలేం కదా, బాగుండదు, వేసుకొని చేయకూడదు. కాబట్టి చేయకుండా ఉంటాం అనేది బెటరు. ఇక నాకు గట్టి లేదండి ఇంకేం లేవు అంటే ఇక మీ ఇష్టం, మనం చెప్పగలిగింది ఏముంటుంది వాళ్ళకి. సరే, దీనికి ఇంకా ఎలాబొరేటివ్గా అవసరం, మనం ఏం చేయలేం, మనం ఏం చెప్పలేం కూడా. అయితే ఇంకొక ప్రశ్న గురువు గారు, ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇది అడుగుతూ ఉంటారు, తలస్నానం ఎప్పుడు చేయాలి, మేము ఎప్పుడు తలస్నానం చేసి అంటే పూజ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది శుక్రవారాలే చేసుకుంటూ ఉంటారు, లేకపోతే సోమవారాలే శనివారాలే చేస్తుంటారు, ఇట్లా ఉంటుంది కదా. అసలు ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు తలస్నానం చేయాలి అని అడుగుతుంటారు. ఇప్పుడు మనకి లెక్క ఇదేంటి పెద్ద శాస్త్రం ఏమి ఉండదు. మన ఆచారం ఏమిటి అంటే లేడీస్ ఏమో శుక్రవారం నాడు తలస్నానం చేస్తారు, జెంట్స్ ఏమో శనివారం నాడు చేయమని. అలా మనకి మొదల నుంచి కూడా సంప్రదాయబద్ధంగా అలా ఇంట్లో అలా చేస్తూ వచ్చారు, అట్లాగే చేస్తూ ఉన్నారు. అంతే మనం చేసేది. అయితే ఇది కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఇంకో రోజు గురువారం నాడు ఇవాళ మేము ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నామండి, ఏకాదశి వచ్చింది, లేకపోతే కార్తీక మాసంలో సోమవారం వచ్చింది, మరి కార్తీక మాసంలో స్నానాలు చేయాలి కదా, మేము ప్రతిరోజు చేయొచ్చా, ఇలాంటప్పుడు ఇది అకేషనల్ కదా. ఇప్పుడు దసరా పండుగలు వచ్చినాయి, 9 రోజులు మేము శాస్త్రబద్ధంగా నవరాత్రులు చేస్తామండి, అప్పుడు 9 రోజులు మరి చేయాలి కదా. మేము ఇంట్లో ఇలా చేస్తాము అంటే నువ్వు ఎర్లీగానే సూర్యోదయం అయ్యేప్పటికీ నువ్వు స్నానం చేసేసి ఇంట్లోకి వచ్చేయాలి. మరి అనేక రకాలు చూడాలి కదా. అప్పుడు ఆ వాతావరణం అంతా కూడా దైవికమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కదా. మరి కనిపించాలి అంటే కొన్ని నువ్వు ఆ పనులు చేయాలి. తలస్నానం చేయటం, ఆ చీర కట్టుకునేప్పుడు కూడా కాసేపు వచ్చి చీర కట్టుకోవటం, అది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ముందు నువ్వు ఆచరించేవంటి అక్కడ నీ మనసులో భక్తి ఎంత ఉంది, నువ్వు ఏం పనులు చేస్తున్నావు అనే మాట పక్కన పెడితే చూసేవాళ్ళకు కూడా ఇది చాలా గొప్పగా ఉంది, వీళ్ళ దగ్గర నిష్ఠ, నియమం, ఆచారం అనేవి చాలా గొప్పగా ఉన్నాయి అని చూసేవాళ్ళకి నాబోటి వాటికి అనిపించాలి.
అనిపించాలి అంటే నువ్వు కచాబస్. కాసేపు చీర కాసాబస్. కట్టుకుని ఈ జుట్టు అంతా కూడా తల స్నానం చేసిన తర్వాత ఏదో దాన్ని చివర ఏదో ముడేస్తారు కదా నీళ్లు కారకుండా, అట్లా ఏదో చేసుకుని మూడేసుకొని పూజ చేయాలి. అదేదో అట్లా కనుక నువ్వు వచ్చినట్లయితే ఉమ్. నువ్వు పూజ కూర్చోటానికి ఇంకా టైం ఉన్నా నువ్వు అట్లా కనుక ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లయితే ముందు అసలు వాళ్ళంతా మడిగట్టుకున్నారా, ఉమ్. మనం వెళ్ళకూడదు అక్కడికి ఉమ్. అనే ఇది భావన ఒక కలుగు. భావన అనేది ముందు వచ్చేస్తుంది. ఉమ్. కాబట్టి ముందు మనం భావన అటువంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. మనం ఆ రోజున ఏ రోజునైతే నువ్వు ఆ పూజలు పురస్కారాలు ఏవో ఉన్నాయి కదా అవి చేయదలుచుకున్నామో ఆ రోజున ముందే తెల్లవారేటప్పటికే నువ్వు లేవటం, ఇల్లంతా తుడిచేసుకోవటం, లేకపోతే మీ పని అమ్మాయిని పిలిచేది తుడిపించుకోండి, ఇట్స్ ఆల్ రైట్, తుడిపించేసుకోవటం, ఆ తర్వాత ముగ్గులు వేసేసుకోవటం, ఆ రంగులు ఏమన్నా ఉంటే మన వాళ్ళు ఏదో రకరకాల రంగులు అమ్ముతాడు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, అవన్నీ తెచ్చి ఆ వాకిట్లో వేసుకోండి. వేసుకుంటే నీకు ఒక లుక్ అనేది వస్తుంది, ఒక వైబ్ క్రియేట్ అవుతుంది, ఒక లుక్ అనేది వస్తుంది, చూసేవాడికి కూడా ఎంత చాలా బాగుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక షామియానా వేసి ఇట్లాంటివి చేసాం అనుకోండి, అట్లా మనకు కొంత ఈ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడైతే దేవుడి విగ్రహాన్ని పెట్టి మనం పూజ చేస్తున్నామో అక్కడ ఒక పీట అరేంజ్ చేసి దానికంతా పసుపు రాచి కుంకుమ పెట్టి బొట్లు పెట్టి దాని మీద ఆ బియ్యం పోసి దాని మీద ఆ దేవతా విగ్రహం పెట్టి పైన కూడా ఇదంతా పెట్టి ఆ అలంకారం కనుక చేసినట్లయితే అలంకారం అనేది చాలా ఇది వస్తుంది. ఇంపార్టెంట్. విష్ణు అలంకార ప్రియుడు అని చెప్పేది అందుకే. శివుడికి మనం చేస్తున్నాం అనుకోండి, ఆ శివలింగం పెట్టేసి పైన ధారాపాత్ర కట్టేసి అక్కడ నువ్వు కూర్చొని నలుగురు కూర్చొని వేద మంత్రాలు నవకజమకాలు కనుక ధన చదివేస్తూ ఉంటే వాళ్ళు బ్రహ్మాండమైన వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి కేవలము మనకి భక్తే ఉన్నదా అనేది భక్తే కాదు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా అలా క్రియేట్ కావాలి, అంతే క్రియేట్ కావాలి. ఆ 10 మంది కలిసి అభిషేకమో లేకపోతే ఈ అర్చనో అంతా అయిపోయిన తర్వాత ఆ 10 మంది కలిసి ఆ మంత్రపుష్పం చదువుతూ ఉంటే అది దద్దరిల్లిపోతుంది అంతా కూడా. చాలా అంతమైనటువంటి ఒక రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే కావాలో అవన్నీ మనం చేయాల్సిందే. ఆడవాళ్ళు చేయాలి తలస్నానం అంటే శుక్రవారమే చేయాలి అని చెప్తున్నారు. మామూలుగా వీక్లీ వన్స్ అంటే శుక్రవారం నాడు చేసుకోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి. మగవాడైతే ప్రతిరోజు కూడా చేయొచ్చుగా. మగవాడు అంటే ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో దేవతార్చన జరుగుతుంది, ఆ దేవతార్చన జరిగే సమయంలో మగవాడు అంటే వాడు నెత్తినేం లేదు కదా, అంతకుముండేగా. కాబట్టి 2 చెంబులు నెత్తి నీళ్లు పోసుకుంటే నష్టమైంది, దానికి కూడా మంత్రాలు చదువుతూ పోసుకోమన్నాడు, హరహర అంటూ నెత్తి నీళ్లు పోసుకోమన్నాడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న గురువు గారు, ఇది వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే భార్యాభర్తలు మరి సంగమం జరిగిన తర్వాత ఖచ్చితంగా మరి స్నానం చెయ్యాలా, మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేసే పూజ చేయాలా అని ఆడవాళ్ళు అడుగుతారు. అసలు పెళ్లి చేసేదే దేనికి? మీరు సంసారం చేస్తారు అనేగా. మరి మేము సంసారం చేసాం కాబట్టి స్నానం చేయాలంటే అది ఎలా కుదురుతుంది? అసలు సంసారం చేయడానికే మీకు పెళ్లి చేసింది, పైగా ధర్మం కూడా, అది ధర్మం కూడాను. కాబట్టి దానికి ఏమీ చేయక్కల, అదేమి తప్పు పనిగా అబ్బే. అది మీరు అఫీషియల్ గా కావాల్సినటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు, దానికి మీరేం చేయక్కర్లేదు. ఇది అసలు చాలా మంది అడుగుతూనే ఉంటారు ఈ ప్రశ్న, మీకే కాదు నాకు కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి ఈ విషయం. అయితే ఇది అడగడానికి గల కారణం ఏమిటి అంటే అదేదో అంటే దేవుడు వేరు, అది తప్పు అనే భావనలో ఉంటుంది. తప్పు అనే భావన ఎందుకుంది? అసలు ప్రకృతి కదా, అది తప్పు కాదు అసలు. ఇప్పుడు శివశక్తుల సమాగము సంగమం అని చెప్తూ ఉంటే ఆధారం ఆ మూలాధార చక్రంలోకి వచ్చేప్పుడు శివశక్తులు ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు? శివశక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళిద్దరూ కూడా ఈ జగత్తును సృష్టించే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు అని చెప్తాను. వాళ్ళు ఒక పక్క నమస్కారం చేస్తాను, అది తప్పెందుకైంది? ముందు అసలు ఆ భావన నుంచి బయటకు రా. అబ్బే అది తప్పు కాదు కదా, వాళ్ళిద్దరు. అధర్మం అయితే తప్పు అవుతుంది అంటే అధర్మం అయితే తప్పు. అధర్మం అంటే ఇక్కడ ఏమంటే సమాజానికి కీడు చేసేటటువంటిది ఏదైనా హాని చేసే ఉంటుంది, అది తప్పు. ఇదేం సమాజానికి హాని చేసేది కాదు కదా. అది నేను చెప్పేది భార్యాభర్తల విషయం, అలా అయితే హాని చేసేది కాదు కదా. కాబట్టి అటువంటి పనులు మనం ఏమీ చేయక్కర్లేదు, అది కాదు. అద్భుతంగా చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి.